వెల్కమ్ టు QTV మీడియా. నేను నందిని. ఈ రోజు విజయవాడ భవానీపురంలో ఏఎస్ఎఫ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించిన లీడర్స్ ఎవరైతే ఉన్నారో కొంతమంది స్టూడెంట్స్ తోటి వారైతే పెద్ద ఎత్తున ర్యాలీ అయితే నిర్వహించడం జరుగుతుంది, చలో ఢిల్లీ అంటూ కూడా. అయితే వారి నినాదం అంటూ ఒకటే ఉంది, నారా లోకేష్ ఎవరైతే ఉన్నారో విద్యాశాఖ మంత్రి రిజైన్ చేయాలి ఆయన పోస్ట్ కి అంటూ. సో అసలు వీరు ర్యాలీ దేనికి చేస్తున్నారు, వీళ్ళ యొక్క డిమాండ్స్ ఏంటి అనేది ఒకసారి వారి మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జి వలరాజు, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు. సార్, ఈ రోజు భవానీపురంలో మీరు ఈ ర్యాలీ చేస్తున్నారు స్టూడెంట్స్ తోటి, దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటి, ఎందుకు చేస్తున్నారు ఈ ర్యాలీ? అంటే ఎందుకు ఈ ర్యాలీ చేస్తున్నాం ఏఐఎస్ఎఫ్ నేతృత్వంలో అంటే, ఈ కూటమి ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు ఉన్నారో, వీళ్ళు అధికారంలోకి రావడం కోసం ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు విశ్వవిద్యాలయాల్లోకి ఆయా ప్రాంతాల్లో విద్యార్థులతో, యువజనులతో, తల్లిదండ్రులతో యువగలం పాదయాత్ర ద్వారా మేము అధికారంలోకి వచ్చినటువంటి 100 రోజుల్లో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేస్తామన్నారు, 77 జీవోను రద్దు చేస్తామన్నారు, మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ ఆపుతామన్నారు, పైపెచ్చి మెడికల్ కళాశాలను కాపాడుతామన్నారు, అవసరమైన మరిన్ని మెడికల్ కళాశాల సీట్లు పెంచుతామన్నారు, నిరుద్యోగ యువతకు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పారు, ఆయా ప్రాంతాల వారీగా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ చేస్తామని చెప్పారు. అంటే ఇన్ని రకాల హామీలు ఇచ్చి మా పైన, మా తల్లిదండ్రుల పైన, మా యువజనుల ఓట్లతో అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు అయిపోతున్నా ఏ ఒక్క యూనివర్సిటీ విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేశారా, 77 జీవోను రద్దు చేశారా, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు అందించారా, లేకపోతే ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహాల్లో ఉన్నటువంటి విద్యార్థులకు సొంత భవనాలు ఏమైనా నిర్మించారా, లేదా ఆ పౌష్టికాహారానికి సంబంధించిన ఏమైనా క్వాలిటీ, క్వాంటిటీ ఏమైనా పెంచుతున్నారా, అవి కూడా ఏం చేయడం లేదు. పైగా మూతబడినటువంటి పాఠశాలలు ఏమైనా తెరిపించారా, పైపెచ్చు ఈ రాష్ట్రంలో ఏకోపాధ్యాయ పాఠశాలలు పెట్టి అభివృద్ధి చేస్తాము అని చెప్పి అబద్ధ ప్రకటనలు చేస్తూ ఉన్నారు. అది కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లిదండ్రుల యొక్క రక్త మాంసాల ద్వారా సంపాదించేటువంటి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రభుత్వ విద్యను కార్పొరేట్లకు యథేచ్ఛగా అమ్ముతున్నటువంటి విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని చెప్పి అబద్ధాలు చెప్పినందుకు గాను ఏఐఎస్ఎఫ్ నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేస్తా ఉన్నాం. ఇప్పుడు విద్యాశాఖ మంత్రి రాజీనామా చేస్తే ఇదంతా మారిపోద్దంటారా, మార్పు వచ్చేస్తుందంటారా? విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయడం ద్వారా మార్పు వస్తుందంటే ఇంకొక విద్యాశాఖ మంత్రి లేదా ఇంకొక ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం ద్వారా, అంటే ఒక ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం ఇచ్చినటువంటి అబద్ధపు హామీలు, ఈ అబద్ధపు హామీలు, దొంగ హామీలు వాళ్ళ యొక్క కార్పొరేట్ సంస్థలకు లేదా వాళ్ళ యొక్క అనుయాయులకు లేదా దగా పడినటువంటి ఏదైతే విద్యార్థి యువజన తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళందరికీ మా యొక్క ఆవేదన, ఈ యొక్క ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసం 2 మా యొక్క ఉద్యమాల ద్వారా తెలియజేస్తాం. తద్వారా ఇంకొక ప్రభుత్వాన్ని నిర్మిస్తామని చెప్పి తెలియజేస్తాం. ఆపచ్చు ఈ ప్రభుత్వాలు కూడా ఇలాగే చేస్తే మరీ తల్లిదండ్రులతో, విద్యార్థులతో ఆందోళన చేస్తాం. అందుకోసమే మేము పోరాటాలని లక్ష్యంగా ఎంచుకున్నాం. చలో ఢిల్లీ అంటూ కూడా ఇందులో మీరు పెట్టడం జరిగింది. అంటే ఇప్పుడు మీరు ఢిల్లీ వరకు కూడా ధర్నా అనేది కొనసాగిస్తారా? ఎన్ని రోజులు? అంటే మేము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నియోజకవర్గ కేంద్రంలో ఈ నిరసన ప్రదర్శనలు చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా, ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ యొక్క నీట్ లీక్కు సంబంధించి కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని చెప్పి ఒక పక్క మేము చెప్తున్నాం. రాజీనామా చేశారు. ఆ మేరకు ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి విశ్వవిద్యాలయాల్లో కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు రాబట్టడం కానీ, లేదా విభజన హామీల్లో భాగంగా ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలను సాధించడంలో కానీ, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఈ విద్యాశాఖ మంత్రి తరపున కానీ, ఈ ప్రభుత్వం తరపున కానీ, అటు పార్లమెంటులో కానీ, ఇటు చట్టసభల్లో కానీ ఏ ఒక్క మంత్రి, ఏ ఒక్క ఎమ్మెల్యే, ఏ ఒక్క ఎంపీ నైతిక బాధ్యత వహిస్తూ మాట్లాడడం లేదు. అందుకే ఈ రాష్ట్ర విద్యార్థులుగా మేము ఢిల్లీ పై నుంచి, ఢిల్లీ దగ్గర పెద్ద సభ పెట్టడం ద్వారా, ఆయా విద్యార్థులను ఏకం చేయడం ద్వారా మా యొక్క సమస్యలు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా తెలియజేయడం కోసం ఈ యొక్క మార్పు రావాలి, మార్పు కావాలి, ఈ యొక్క విద్యారంగ పరిరక్షణ జరగాలని చెప్పి ఢిల్లీ కేంద్రంగా మేము ఒక కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం. ఇప్పుడు వేరే ప్రభుత్వం రావాలి అని కూడా మీరు అన్నారు. ఇప్పుడు ఇంకొక ప్రభుత్వం రావటం వల్లనో, లేదంటే ఇప్పుడున్న విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయటం వల్లనో ఇంతమంది ఒక 50 మంది 100 మందిని స్టూడెంట్స్ ని వేసుకుని రోడ్డు మీద ధర్నా చేయడం వల్లనో ఈ సిస్టమ్ లో మార్పు వస్తుందని మీరు అనుకుంటున్నారా? 100, 50 లేదా 2000 ఇది జస్ట్ నంబర్ మాత్రమే. ఈ రాష్ట్రంలో విద్యార్థులు ఎవరైతే నష్టపోతా ఉన్నారో ఆ విద్యార్థులు నష్టపోయేదానికి సంఘీభావంగా ఇక్కడ వచ్చినటువంటి విద్యార్థులందరినీ మేము ఏకం చేస్తా ఉన్నాం. ఇక్కడ వచ్చినటువంటి మా యొక్క ప్రధాన డిమాండ్ ఏంటి? ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలి, 77 జీవో రద్దు చేయాలి, లేదా మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ ఆపాలి. ఇక్కడ వచ్చినటువంటి విద్యార్థులకు మెడికల్ కళాశాలకు ఏం సంబంధం లేదని చెప్పి మాట్లాడొచ్చు. కానీ మేము కష్టపడి మా తల్లిదండ్రుల యొక్క డబ్బుతో 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల టైం
టైం పీరియడ్ పెట్టుకొని నీట్ పరీక్షకు ప్రిపేర్ అయితే అలాంటి ప్రశ్నాపత్రాలు లీక్ అవుతుంటే ఆ యొక్క కార్పొరేట్ సంస్థలు కానీ వాటి బాధ్యత చూసేటువంటి ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వం కానీ సంధించడంలో వైఫల్యం చెందుతుంది. అందుకే సంవత్సరాలుగా మా తల్లిదండ్రుల యొక్క రక్త మాంసాల నుంచి వచ్చే డబ్బులతో మీరు అధికారం చేపడుతున్నారు తప్ప ఏ ఒక్క సంస్కరణలు చేయడం లేదు. చేసే ప్రతి సంస్కరణ వెనుక మీ యొక్క ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి కాబట్టి మేము విద్యార్థులతో కలిసి పోరాటం చేస్తా ఉన్నాం. సో చూసారు కదా, విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ అటు పేపర్ లీకేజ్కి కానీ లేదంటే ఇటు డిఎస్సికి సంబంధించి కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా లోకేష్ ఈ విద్యాశాఖ మంత్రిగా వచ్చిన తర్వాత ఇన్ని అవకతవకలు జరుగుతున్నాయి. స్టూడెంట్స్కి సంబంధించి ఎటువంటి సరైన న్యాయం కూడా వాళ్ళకి రావాల్సినవి ఏవి కూడా వాళ్ళకి సక్రమంగా అందట్లేదు. అందుకనే విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ పనికిరాడు అంటూ కూడా స్టూడెంట్స్ అయితే చెప్పడం జరుగుతుంది. సో దీని గురించే చలో ఢిల్లీ అంటూ కూడా ఈ యొక్క స్లోగన్ ని తీసుకుని వారైతే ఇంత పెద్ద ఎత్తున ర్యాలీ అయితే నిర్వహిస్తున్నట్లుగా అయితే తెలుస్తోంది. వీడియో జర్నలిస్ట్ మణికంఠతో నందిని, భవానీపురం నుండి.